ఆడియన్స్ ఏంటోడు కూడా సిగ్గు తప్పి ఉన్నా అరే నిన్ను వదిలేసిన రాబాయి నీకు విడాకులు ఇచ్చి ఇంటి ముందర కూర్చోనట్టు నేను నీతోనే సంసారం చేస్తా సిగ్గుండాలి కదా కొంచెమన్నా. తినేరికి పారేసినట్టు వాళ్ళని ఎమ్మెల్యేనే వారేసిండు. ఎవ్వడు ఒక్క రూపాయి తీసుకురా పోయిన ప్రతి ఒక్కడు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు అందరు చూసిండు. ఒక్కడంటే ఒక రూపాయి నియోజకవర్గానికి తెచ్చినోడు లేడు. మరి గా ఎమ్మెల్యేలకే ఇయ్యలేదు నియోజకవర్గానికి పోతే పోయేడు తప్ప ఎటు కాకుండా అయితే వాళ్ళు అయినట్టు ఆది కాకుండా మొగోడు కాకుండా నాకే తెలుస్తలేదని ఒకడు, నేను ఇంకా కేసీఆర్ దగ్గరనే సంసారం చేస్తా అని ఒకడు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆగామయ్యే పని లేదు. బాగుండ్రి కాంగ్రెస్ నుంచే తండోపతండాలుగా ఇటువైపు వస్తారు తప్ప ఇటు నుంచి అడిగి వెళ్తారు. ప్రజలు ఇవాళ కేసీఆర్ వైపే చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కేసీఆర్కే వస్తారు తప్ప మన వైపు ఈ గులాబీ జెండా ఆడి కండవ మెదలేసుకొని వస్తారు వాళ్ళే తప్ప మనకు ఆ కర్మకరం లేదు. తప్పకుండా ఈ రెండేళ్ళు ఎదురు ఆయన కింది గురువు చంద్రబాబు, పై గురువు మోడీ ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ ఏదో దొంగ లీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం ఆ కేసులు పెడతాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ను కేటీఆర్ను ఇంకోర్నో జైల్లో పెడతాను అనుకున్నా జైలునే కాదు మాకు కనపడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచి పెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆర్ అవుతాడు. మీ పంతం పడతాడు, మీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు. కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు. కేసులు అంటేనే ఇష్టం ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టేయలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఏం ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేము దొరుకుదామని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా 2 సార్లు అభినందనలు చెప్తూ గెలిచిన మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా ప్రలోభాలు మొదలైనాయి. మీకు ఏదో ఇది ఇస్తాం అది ఇస్తాం మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు. పిలిస్తే పోయిన లాగమైపోతారు. మీరు ఎమ్మెల్యే సర్పంచులు పక్కన పెట్టి పోయిన ఎమ్మెల్యేల పని ఏమైంది? వాడు తిని ఎరిగినట్టు తీసి బయట వేసిండు. ఇవాళ వాడు ఏమంటున్నాడు?